హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గవర్నమెంట్ జాబ్ ఛానల్. మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి అఫీషియల్ కీ అనేది వచ్చేసింది. అండ్ ఓఎంఆర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అకౌంటెంట్ అన్ని జాబ్స్కి టోటల్గా 10,000 జాబ్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఎగ్జామ్ రాశారో అన్ని ఎగ్జామ్స్కి కూడా మనకి కీ అనేది వచ్చేసింది. అఫీషియల్ కీ వచ్చింది. అండ్ మీ ఓఎంఆర్ షీట్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది క్లిక్ చేశారనుకోండి, మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ రూల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా లాగిన్ అయిన తర్వాత మీరు ఓఎంఆర్ షీటు అండ్ ఆన్సర్ కీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ రూల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆన్సర్ కీ అని ఉంది కదా, ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ కొట్టారనుకోండి మీకు ఆన్సర్ కీ అనేది వస్తుంది. మీరు ఏ ఎగ్జామ్ అయితే రాశారో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కీ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోండి, డౌన్లోడ్ ఆన్సర్ కీ ఉంది కదా, కింద మీకు బ్లూ కలర్లో కనపడుతుంది లింక్ అనేది. ఆ లింక్ మీద క్లిక్ కొడితే మీకు ఇదైతే బ్లూ కలర్ కనపడుతుంది కదా, ఈ డౌన్లోడ్ ఆన్సర్ కీ అనేది ఇక్కడ క్లిక్ కొట్టారనుకోండి మీకు ఆన్సర్ కీ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీ ఓఎంఆర్ షీట్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు స్ట్రైట్గా ఈడ ఉంటుంది డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్. మీరు ఓఎంఆర్ షీట్ ఏదైతే నింపారో అది ఇక్కడ మీకు కనపడుతుంది అనమాట. ఈ ఆన్సర్కి ఓఎంఆర్ షీటు అండ్ మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ పేపరు, ఆన్సర్కి ఓఎంఆర్ షీట్ ఈ 3 పెట్టుకొని మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది చూసుకోండి. ఓకేనా? నాకు తెలిసి అయితే ఎగ్జామ్స్ 40%, 50% మాత్రమే ఎగ్జామ్ రాశారు. అందుకని ఇంత కీ అనేది త్వరగా వచ్చిందనమాట. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్స్ రాయలేదు, చాలామంది ఎగ్జామ్ రాసే ఉంటారు కదా, ప్రతి క్లాస్లో కూడా సగం మంది అబ్సెంట్ అయ్యారనమాట. సో కాబట్టి ఖచ్చితంగా మనకి స్కోరింగ్స్ అనేవి హైగానే ఉండొచ్చు. సగం మంది రాకపోయినా సరే రాసిన వాళ్ళు మంచిగానే రాశారు కాబట్టి ఖచ్చితంగా మీకు కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇంత త్వరగా రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటి అంటే దాదాపు చాలామంది ఎగ్జామ్స్ అనేది రాయలేదు. చాలా తక్కువ మంది రాశారు, 50% మాత్రమే రాశారు. సో ఇదండి మనకి కీ సంబంధించిన వివరాలు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.